హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్న అయితే అక్కడైతే దున్నుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఈ కాలం ఏంటి దున్నడం అనుకుంటారు. ఈ కాలం అయితే మేమైతే కూరగాయలు పండిస్తాం ఫ్రెండ్స్. చూడండి, మా రైతన్న అయితే అక్కడ దున్నుతున్నారు. ఇదైతే ఫుల్గా అయితే మంచు పడుతుంది. మా ఏరియా బాగా చలి కూడా ఉంది. ఈ టైంలో దున్నాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మా ఏరియా, ఎందుకంటే చలి ఎక్కువగానే ఉంటుంది. దాన్ని బట్టి కష్టం అనమాట. కింద సిటీలో అయితే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బట్టి చలి అనేది పెద్దగా ఉండదు. మా ఏరియా అయితే బాగా చలిగా ఉంటుంది. దాన్ని బట్టి చలికి చాలా ఇబ్బంది అవుతూ కూడా దున్నాల్సిందే తప్పదు. చూడండి, అయితే సరిగా అయితే కనిపించట్లేదు, ఎందుకంటే మంచు అంతా అలా పడుతుంది. పొలం అయితే మొత్తం దున్నిందే. నేనైతే ఇంకోసారి దున్నుతున్నారు, దేనికంటే ఎక్కువ నలగడానికైతే దున్నుతున్నారు ఫ్రెండ్స్. ఇంకోసారి చూడండి, ఇద్దరు రైతన్నలు అయితే ఎంతో చక్కగా అయితే దున్నుతున్నారు. మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా దున్నుతున్నారో మీకైతే చూపిస్తున్నాను. ఇది మంచు పడడం బట్టి సరిగా అయితే కనిపించట్లేదు. పైగా నాది కెమెరా కాదు, ఫోన్తో తీస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ అయితే కూరగాయలు పండిస్తారు. మీకైతే ఏమేమి కూరగాయలు పండిస్తారో నేనైతే తర్వాత వీడియో తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఏ విధంగా అయితే దున్నుతున్నాడు. ఈరోజు అయితే ఈ విధంగా దున్నితే ఈ గడ్డి అనేది నలుగుతుంది అనమాట. దాన్ని బట్టి 2-3 సార్లు దున్నడం జరుగుతుంది. చూడండి, ఎంత చక్కగా దున్నుతున్నారో మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడైతే కూరగాయలు పండిస్తారు. మీకైతే తర్వాత వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఏమేమి కూరగాయలు పండిస్తారో మా ఏరియా అయితే మీకైతే చూపిస్తాను. మా ఘాటి ఏరియా ఫ్రెండ్స్. ఈ ఒక్క పొలం మీద ఉంటారు ఫ్రెండ్స్. ఇది మొత్తం దున్నేసి వదిలేస్తారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, చాలా చక్కగా అయితే దున్నుతున్నారు ఫ్రెండ్స్. ఈ మంచు బట్టి అయితే చూడండి, చాలా మంచు అయితే పడుతుంది. బాగా చలి కూడా ఉంది మా ఏరియా. ఒకసారి మీరు రావాలనుకుంటే రావచ్చు. చాలా బాగుంటుంది లొకేషన్. అలాంటివి ఎన్నో కనిపిస్తాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయన్నమాట పొలాలకి. అక్కడ ఒకటి చేస్తున్నారు, దాన్ని పీచుబడి అంటారు మా బాస్తుని ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.